రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫెస్టివల్ కమిటీ సభ్యుల చేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఫెస్టివల్ కమిటీలో ఉండే సభ్యులే ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులుగా ఉంటారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకోపోయి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా గజల నరేష్ చప్పట్లతో విష్ణుదేవ శ్రీమాన్ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ. నాటకరాన్ని జనం పెంచలే మనం పెంచలేదు. ఏలూరు శ్రీష నరేష్ యువరమ్మ గౌరవ సాయంత్రం 5 నుంచి 6 దాకా, మధ్యాహ్నం 12 నుంచి 1 వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు ఇది దర్శనాలు. అదేవిధంగా 22వ తేదీ నుంచి 2వ తారీఖు దాకా దసరా 11 రోజులు అంతరాలయ ప్రవేశం లేదు. ఎందుకంటే అంతరాలయ ప్రవేశం కల్పిస్తే అంతరాలయంలో పోతూ వస్తూ ఉంటే ఆ యొక్క అర్చకులు వచ్చేవారు కూడా అమ్మవారు కనపడే పనులేదు. దయచేసి ఆ దర్శనం లేదు. ఇప్పుడు ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా మా ఇంటి ఆడపడుచు ఏలూరు శిరీష. రాజరాజేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాలు రాజరాజేశ్వరి గుడిలో ఘనంగా జరుగుతాయి. ప్రతి ఏడాది ఇది అనేక సంవత్సరాలుగా వస్తున్న ఘనమైన ఆ యొక్క అమ్మవారి గుడికి ట్రస్ట్ బోర్డు ప్రధానంగా రాజకీయాల్లో పదవులనేవి మిగతా దగ్గర ఏ విధంగా వస్తాయి, కానీ ట్రస్ట్ బోర్డుల్లో పదవులు రావాలంటే కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే, ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఒక పవిత్ర కార్యక్రమం కోసం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు కమిటీ సాంకేతిక కారణంతో రావడం ప్రధాన కమిటీ ఆలస్యమైనందున ఆ యొక్క ప్రధాన కమిటీలో ఏ సభ్యులైతే ఉన్నారో ఆ సభ్యులనే ఫెస్టివల్ కమిటీగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్ర రామనారాయణ రెడ్డి గారు, దేవాదాయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారి సహకారంతో ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ జీవో ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ప్రధాన కమిటీ కూడా వస్తుంది. ఆ ప్రధాన కమిటీ కూడా ఈ రోజు రాజరాజేశ్వరి గుడిలో ఫెస్టివల్ కమిటీ ఏదైతే ఉందో అదే ప్రధాన కమిటీగా ఉంటుంది. ఒక్క పేరు కూడా మార్పు చెందే అవకాశం లేదు. ఇందులో భాగంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురిని కలగలిపి వివిధ కమిటీల్లో నియామకాల్లో అవకాశం ఇస్తున్నాం. ఒక దగ్గర బీజేపీకి ఎక్కువ, ఒక దగ్గర జనసేనకి ఎక్కువ. ఆ యొక్క అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అందరూ కూడా కూటమిలో ఒక పక్షాన్ని ముందుకు సాగుతున్నాం. అదే కాకుండా రాజకీయ పార్టీలే కాకుండా వేసే ట్రస్ట్ బోర్డు సభ్యుల్ని అమ్మవారి భక్తుల్లో వేయండి, ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు వేయండి, అమ్మవారికి సేవ చేయాలా తపన ఉన్న వాళ్ళు వేయండి అని అందరూ కూడా రిక్వెస్ట్ చేసి మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారిని నియమించడం జరిగిందని చెప్పని ప్రధానంగా చెప్తూ ఉన్నా. అయితే రాజరాజేశ్వరం వారిలో శాశ్వత పోలీస్ చెక్ పోస్ట్ దాకా జాగ్రత్తలు తీసుకోండి. ఆ రథోత్సవ సందర్భంగా ఆ యొక్క రోడ్డు మీద ఎక్కడ అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పని కోరుకుంటూ
మరోసారి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రియ పత్రికా విలేకరులకి, అదేవిధంగా ఈ యొక్క వేదికగా నిలిచినటువంటి తాటం పలకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మొట్టమొదటిగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్, ఆ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ గా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నాకు అత్యంత సన్నిహితులు, నా కోసం ఎంతో కష్టం చేసిన వ్యక్తి, అన్నిటికీ మించి అమ్మవారి మీద అత్యంత విశ్వాసం కలిగిన వ్యక్తి ఏలూరు శివనాయుడు సతీమణి ఏలూరు శిరీష గారిని చైర్మన్ గా నియమిస్తున్నాను. మీ అందరి ఆమోదంతో చప్పట్లతో ఏలూరు శిరీష గారిని లాస్ట్లో పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ వైస్ చైర్మన్ గా గతంలో ఈ దేవస్థానం కమిటీలో కూడా కొనసాగారు. వారికి కూడా అమ్మవారి మీద, ఆ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. వ్యక్తిగతంగా అటు నాకు వారు అత్యంత సన్నిహితులు, ఎన్నికల వేళ కూడా బాగా కష్టించి పనిచేసిన వ్యక్తి, అన్నిటికీ మించి కాళిదాసులతో అనుబంధం ఉంది. ఆ యొక్క గౌరవ శెట్టి జ్వరబాబుని మీ అందరి సపోర్ట్లతో కోచైర్మన్ గా నియమిస్తున్నానని తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రపక్షం కాబట్టి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అడ్వైజరీ కమిటీలో జనసేనకి అవకాశం ఇవ్వలేకపోయినాం, బీజేపీ అవకాశం కల్పించాం. ఆ రోజు జనసేనకి చెప్పాం దీని పరిహారం మరో దగ్గర ప్రాధాన్యత ఇస్తామని. అందుకే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆ యొక్క ఫెస్టివల్ కమిటీ కార్యదర్శిగా జనసేన నాయకులు అమ్మవారి భక్తుడు గోదవూరు చంటిని మీ అందరి చప్పట్లతో ప్రకటిస్తూ ఉన్నాం. ఇక కమిటీ సభ్యులుగా శ్రీమతి దావులూరి జమున ఫెస్టివల్ కమిటీ సభ్యులు, ప్రధాన కమిటీలో కూడా సభ్యులే. అదేవిధంగా శ్రీ గజరా నరేష్, వీరిద్దరు కూడా నాకు, నా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అమ్మవారి పట్ల వారికి కూడా పూర్తి భక్తితో ఆధ్యాత్మికంగా పనిచేసే వ్యక్తులు. అదేవిధంగా శ్రీమతి మానికాల నాగమణి, ఈ యొక్క నాగమణి గారిని గతంలో కూడా నియమించుకున్నాం. ఆ తర్వాత నేను అధికారానికి దూరంగా జరిగిన తర్వాత నాగమణి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలుసు. అయినా తెగించి పోరాటం చేసి ఒక వేదనారి విప్లవ నాయకి ఝాన్సీ లక్ష్మీబాయి ఏ విధంగా ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటం చేసిందో ధ్యానించాలని నాకు తెలుసు, ఎలా పోరాడాలో నాకు తెలుసని ఆఖరి దాకా పోరాటం చేసిన శ్రీమతి నాగమణి. అదేవిధంగా శ్రీమతి చీపన తేజ